ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది నీలోని అత్యాశను బయటపెడుతోంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది మన అంతరంగాన్ని. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం రెండూ బయటకు వెళ్తాయి. బంధాలు బీటలు వారుతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని మీరు చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడొచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చెయ్యొద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాసక్తి అంతమవుతుంది. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవరి క్యారెక్టరూ లేదు కదా. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించొచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం? మంచి మనస్సు లేనప్పుడు. ఎంత డబ్బుండి ఏం లాభం? మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉండి ఏం లాభం? మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉండి ఏం లాభం? మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు. మీకు వచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఇక విషయం గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. మీ ముందు నిజాయితీపరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్ళని గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు రెండూ కూడా మట్టిపాలవుతాయి. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు ఎంతోమంది మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగి చూడండి. ఆ పరిచయస్తులే పరాయి వాళ్లలాగా మీకు దూరం పారిపోతారు. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చెయ్యకు. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వేడండి. నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాలేదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితేనే విజయం నీ సొంతమవుతుంది. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే
అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలతో మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. వెలుగే లేదని చీకట్లోనే ఉండిపోకు. చిరునవ్వింక రాదని వేదనతో సర్దుకుపోకు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేనిపోని వాటిని కూడా కల్పించి చెబుతారు. ఇదే నేటి సమాజం తీరు. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడు. రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేయడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడే కారణం అన్నది కూడా అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి కూడా ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.